これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో బ్లూ లాక్ ఫేజ్ 2 స్టార్ట్ అవ్వడము, దాని రూల్స్ అండ్ ఎన్ని లీగ్స్ పార్టిసిపేట్ అయ్యాయి, ఇక లాస్ట్ కి అన్ని లీగ్స్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక మాంగాని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చేట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ ఫాస్ట్ గా రన్నింగ్ చేస్తూ ఉంటారు. బట్ కొనిగామి ఫాస్ట్ గా రన్ చేయడం చూసి ఈసగి షాక్ అయిపోతాడు. బికాస్ తన ఫిజికల్ అబిలిటీస్ వచ్చి అంత స్ట్రాంగ్ కాదు. బట్ ఇక్కడ తన ఫిజికల్ అబిలిటీస్ ని ఇంక్రీజ్ అవ్వడం చూసి షాక్ అయిపోతాడు. అలాగే జర్మనీ ప్లేయర్స్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తారు, కానీ ఈసగి మాత్రం వెనకల పడిపోతాడు. నెక్స్ట్ జంపింగ్ అబిలిటీస్ ని మెజర్ చేసి జూన్ కి వస్తారు. అప్పుడే జర్మనీ ప్లేయర్స్ లో కైజర్ అనే అతను తన ఫస్ట్ గోల్ ని చేస్తాడు. ఇక అందరూ ఆ ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తే లాస్ట్ కి ఈసీ ఒకటి మాత్రమే ఉంటాడు. ఇక ఫినిష్ చేసి ఫైనల్ జోల్ కి రీచ్ అవుతాడు. ఫైనల్ టెస్ట్ వచ్చి పోల్ ట్రిప్లింగ్ అండ్ షూటింగ్. ఇక ఈసగి పోల్ ట్రిప్లింగ్ ని ఫినిష్ చేసి బాల్ ని షూట్ చేస్తాడు. కైనే కైజర్ వచ్చి తన బాల్ తో షూట్ చేసి ఈసగి గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి షాక్ అవుతాడు. అప్పుడు అతను నా పేరు కైజర్, మోకాళ్ళ మీద కూర్చో బ్లూ లాక్ అని చెప్తాడు. ఇక కైజర్ వచ్చి న్యూ జనరేషన్స్ లెవెన్స్ లో ఇటోసి సాయిలాగా ఒకడు. ఇక కైజర్ ఏం చేశాడు మొత్తం బ్లూ లాక్ వాళ్ళతో చెప్తాడు. అప్పుడు అలెక్సిస్ వచ్చి నువ్వు మాట్లాడేది అతనికి అర్థం కావడం లేదు, ఈగో నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి వాటిని ఇస్తాడు. ఇవి ఇయర్ ఫోన్స్ లాగా ఉంటాయి, బట్ దాని వల్ల యూజ్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ నైనా మనకు కావాల్సిన లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అందుకే బ్లూ లాక్ వాళ్ళకి అండ్ లీగ్ ప్లేయర్స్ అందరికీ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు జర్మనీ లాంగ్వేజ్ లో మాట్లాడితే జపనీస్ లాంగ్వేజ్ లో వాళ్ళు విని షాక్ అవుతారు. నెక్స్ట్ జర్మనీ ప్లేయర్స్ లో ఒకడు ఆర్యోలాగా వియర్డ్ గా బిహేవ్ చేస్తాడు. ఇక కైజర్ ఈసీ దగ్గరికి వచ్చి బ్లూ లాక్ వచ్చింది నిన్ను మీట్ అవడం కోసమే, నన్ను డిసప్పాయింట్ చేయొద్దు హీరో అని చెప్తాడు. ఇక కైజర్ ఈసగిని ఇరిటేట్ చేయడం నచ్చదు. అప్పుడే ఈసగి నువ్వు చెప్పినట్టే నేను నీ వాలీబాల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ కైజర్ వచ్చి బ్లూ లాక్ ప్లేయర్స్ ని చూస్తుంటే సర్కస్ లోనే యానిమల్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి కదా, అలా ఉన్నారు. ఎప్పుడైతే నేను ఫీల్డ్ లోకి వస్తానో అప్పుడు ఈసగి వచ్చి జోకర్ లాగా అయిపోతాడని కామెంట్ చేస్తాడు. అప్పుడే నోవా వచ్చి కైజర్ ని స్టాప్ చేస్తాడు. ఇక వాళ్ళ ట్రైనింగ్ యొక్క రిజల్ట్ ని రివీల్ చేస్తారు. ఈ ట్రైనింగ్ లో వచ్చి అందరూ లీగ్ ప్లేయర్స్ టాప్ 11 లో ఉంటారు. బట్ కొనిగామి ఒకడు మాత్రమే టాప్ 3 పొజిషన్ లో ఉంటాడు. అలాగే ఈసగి గోల్ ని కైజర్ స్టాప్ చేయడం వల్ల ఈసగి అసలు ట్రైనింగ్ ని క్లియర్ చేయలేకపోతాడు. అలాగే బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ బాటమ్ లో ఉండడము అండ్ లీగ్ ప్లేయర్స్ అందరూ వాళ్ళకన్నా స్ట్రాంగ్ గా ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఇక ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ లో వచ్చి కైజర్ అండ్ అలెక్సిస్ ఉంటారు. ఇక్కడ ఈసగి వచ్చి ప్లేయర్స్ ని లీడ్ చేస్తే అది నేనే చేయాలి, అందరినీ డిఫీట్ చేసి నా ర్యాంకింగ్స్ ని పెంచుకొని టాప్ లో ఉన్న కైజర్ ని డిఫీట్ చేసి కిందికి తెచ్చేస్తానని తన మనసులో అనుకుంటాడు. ఇక ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవడానికి 10 days ఉన్నాయి. ఈ 10 days లో ట్రైనింగ్ అయ్యి ర్యాంకింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈసగి ఎంత ట్రైనింగ్ చేసినా టాప్ 11 లోకి వెళ్ళలేకపోతాడు. ఆ ట్రైనింగ్ వల్ల ర్యాంకింగ్స్ లో 21 పొజిషన్ లో ఉన్న ఈసగి జస్ట్ 17th పొజిషన్ లోకి వెళ్తాడు. ఇక ట్రైనింగ్ అయిపోయాక రూమ్ లో కొనిగామితో వైల్డ్ కార్డ్ గురించి తన ఫిజికల్ అబిలిటీస్ సడన్ గా ఎలా ఇంక్రీజ్ అయ్యాయని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒక ట్యాబ్ లో బ్లూ లాక్ లో ఉన్న ప్లేయర్స్ అందరి ర్యాంకింగ్స్ ని, వాళ్ళ అబిలిటీస్ అండ్ కంప్లీట్ డేటాని చూపిస్తుంది. కొనిగామి టోటల్ స్కోర్ వచ్చి 100కి 89 ఉంటే ఈసగికి మాత్రం 100కి 79 ఉంటాయి. ఇక్కడ ఈసగికి వచ్చి స్పీడ్, డిఫెన్స్, డ్రిబ్లింగ్, పాస్, షూటింగ్ ఇవన్నీ బి ర్యాంకింగ్ లో ఉంటే అఫెన్స్ ఒకటి మాత్రమే ఏ ర్యాంకింగ్ లో ఉంటుంది. ఎస్ ర్యాంకింగ్ వచ్చి హైయెస్ట్ ర్యాంకింగ్. స్కోర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్లి నా ర్యాంకింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నేనేం చేయాలని అడిగితే నోవా నీ వెపన్ ఏంటని అడుగుతాడు. నా వెపన్ వచ్చి డైరెక్ట్ షాట్.
నువ్వు ఆ వెపన్ యూజ్ చేయాలంటే ఏం కావాలి? నేను ఎనిమిస్ నుంచి ఎస్కేప్ అయితే గోల్ బాక్స్ లో ఫ్రీగా మూవగలను. అయితే ఎలాంటి ప్లే స్టైల్ కావాలి? నా ఇస్తో 90 మినిట్స్ గేమ్ లో ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓపెనింగ్ ని క్రియేట్ చేసి ఎనిమిస్ ని ఛాలెంజ్ చేస్తాను. అయితే దానికి ఏం అబిలిటీస్ యూజ్ అవుతాయని అంటే ఈజీగా షాక్ అయిపోయి ఏం చెప్పలేడు. ఇక నోవా వచ్చి ఏమైంది, నీ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయలేవా? అలా ఏం లేదు సార్, ఎక్స్ప్రెస్ చేయగలను, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఒపోనెంట్స్ ప్లేయింగ్ కి రెస్పాండ్ అయ్యి ఫండమెంటల్ అబిలిటీస్ ఉన్న ప్లేయింగ్ స్టైల్ కావాలి. అయితే ఆ అబిలిటీస్ ఉంటే నువ్వు నన్ను డిఫీట్ చేయగలవా అని నోవా అడిగితే అది నాకు తెలియదు మాస్టర్ అని చెప్తాడు. దానికి నోవా, నీ థింకింగ్ ప్రాసెస్ ని రివైజ్ చేసుకో, నీ ప్లాన్ లో ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. నువ్వు అలా చేయలేకపోతే నీ థింకింగ్ ప్రాసెస్ లో ఒక డిస్టర్బ్ అనేది క్రియేట్ అవుతుంది. అనే ఇర్రేషనల్ మెంటల్ బ్లాక్ అని అంటారు. అలాంటి వాళ్ళని నేను స్టార్టింగ్ లైనప్ లో అస్సలు చూస్ చేసుకోనని చెప్తాడు. అయితే నేను దేంట్లో ల్యాక్ అవుతున్నాను మాస్టర్ అని అంటే థింకింగ్ ప్రాసెస్ ని రివైజ్ చేసుకోమని నేను ముందే చెప్పానుగా. నువ్వు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి ఈసగి? ముందుకు వెళ్లి ప్రపంచంలోనే బెస్ట్ అవ్వడం. ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతిరోజు ప్రపంచంలోనే బెస్ట్ అవ్వడానికి నువ్వు ఈ బ్లూ లాక్ లోకి వచ్చి టైం ని స్పెండ్ చేస్తున్నావు. ఇదే నా ఫిలాసఫీ. నువ్వు నన్ను డిఫీట్ చేయడానికి ఒక లాజిక్ ని తీసుకురమ్మని చెప్తాడు. ఆ మాట వెళ్ళని ఈసగి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక 10 days అయిపోతాయి. ఫస్ట్ మ్యాచ్ జర్మనీ విఎస్ స్పెయిన్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్ లో కొనిగామి తప్ప ఎవరు టీమ్ లెవెన్ లో ఉండరు. బట్ స్పెయిన్ టీమ్ లో వచ్చి బాజ్రా అండ్ ఓటోయో బ్లూ లాక్ నుంచి వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఈసగి స్టార్టింగ్ లైనప్ లో బాజ్రాని చూసి ఈ గేమ్ లో నీతో పాటు నేను కూడా మ్యాచ్ ని ఆడతానని ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తాడు. అప్పుడు బాజ్రా ఈసగితో నేను నీకన్నా ముందుకు వెళ్తున్నాను ఈగో ఇష్టని అంటాడు. ఈసగికి 10 days ట్రైనింగ్ టైం ఉన్న టీమ్ లెవెల్ లో సెలెక్ట్ అవ్వలేదని, అలాగే కైజర్ ని బీట్ చేయలేకపోతున్నానని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. ఇక రూల్స్ అని చెప్పి మ్యాచ్ ని స్టార్ట్ చేస్తారు. ముందే చెప్పాను కదా, మాస్టర్స్ వచ్చి ఎప్పుడైనా మ్యాచ్ లో ఆడొచ్చు, అయితే 3 minutes మాత్రమే. ఇక కైజర్ బాల్ ని తీసుకొని అలెక్సిస్ కి పాస్ చేస్తే లెఫ్ట్ లో ఉన్న 2 డిఫెండర్స్ మధ్యలోకి బ్యాక్ స్పిన్ చేస్తాడు. అది గ్రిమ్ తీసుకొని ఫిజికల్ అబిలిటీస్ అండ్ పవర్స్ తో తన ముందర అడ్డంగా ఉన్న అందరినీ డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి క్రాస్ చేస్తాడు. బట్ అప్పుడే ఒక అతను తన దగ్గరికి వస్తే లాంగ్ లో ఉన్న ఏరికి క్రాస్ పాస్ ని ఇస్తే దాన్ని ప్రిసైజ్ గా కంట్రోల్ చేసి బాల్ ని తీసుకుంటాడు. బట్ 2 players స్టాప్ చేయడానికి వస్తారు. అయితే అప్పుడే కూనగామికి పాస్ చేస్తాడు. కానీ కూనగామి డిఫికల్టీ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఇప్పుడు కైజర్ ఫ్రీగా ఉన్నాడు. కానీ కూనగామి కైజర్ కి పాస్ చేయకుండా తన చెస్ట్ తో ఆ బాల్ ని తీసుకొని ఓన్ గా గోల్ చేయడానికి వెళ్తాడు. అది చూసి ఈసగి షాక్ అయ్యి కూనగామి ముందులాగా లేడు, అలాగే ముందు లెఫ్ట్ లెగ్ ని యూజ్ చేసేవాడు, ఎప్పుడు రైట్ లెగ్ ని యూజ్ చేసేవాడు కాదని షాక్ అయిపోతాడు. ఇక్కడ కూనిగామి వచ్చి గోల్ చేయడానికి బాల్ ని షూట్ చేస్తాడు. కానీ గోల్ కీపర్ స్టాప్ చేస్తాడు. ఇక్కడ కూనిగామి ఫిజికల్ అబిలిటీస్, షూటింగ్ అబిలిటీస్ ని చూసి వీక్ స్పాట్ లేని ఒక పర్ఫెక్ట్ స్ట్రైకర్ అని ఈసగి స్మైల్ చేస్తాడు. అప్పుడే అలెక్సిస్, నువ్వు ఆ పాస్ ని కైజర్ కి ఇచ్చి ఉంటే అతను గోల్ చేసేవాడని చెప్తే నువ్వు రాంగ్ పర్సన్ కి పాస్ చేసావు, నేను ఎవరికి పాస్ చేయను, యు పారాసైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కొనిగామిని స్టాప్ చేసి కైజర్ కి లాయల్టీగా ఉండనందుకు ఇదిగో ఫస్ట్ ఎల్లో కార్డ్ అని చెప్తాడు. ఇక్కడ చూస్తే అలెక్సిస్ కి కైజర్ కి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఇక గోల్ కీపర్ స్టాప్ చేసిన బాల్ వచ్చి బాచ్రా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఈసగి, నువ్వు ఆ టీంలో ఏం నేర్చుకున్నావో ఇప్పుడు చూపించమని చెప్తాడు. ఇప్పుడే 10 days ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక వాళ్ళ మాస్టర్ వచ్చి అందరికీ ఆ ట్రాన్స్లేషన్ బర్డ్స్ ఇస్తే వాళ్ళు ఇయర్స్ లో పెట్టుకుంటారు. అవి లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేయడం చూసి షాక్ అయిపోతారు. అప్పుడు లెవిన్హో, నేనే మీ మాస్టర్ ని, బట్ ఫుట్బాల్ ని మీకు నేర్పించను. బికాజ్ ఈ ప్లేస్ వచ్చి బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడానికే కదా, కానీ ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ ని నేనే, అందుకే ఇడియట్స్ నేను మీకు ఫుట్బాల్ ని నేర్పించాలని చెప్తాడు. అది విని అతనేమి జోక్ చేయట్లేదు కదా అని అందరూ షాక్ అయిపోతారు. బట్ బాచ్రా వచ్చి ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ వచ్చి నోవా అని చెప్తే, లిజన్ కిడ్, ఎవరు ఏం చెప్పినా నాకు అనవసరం, ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ ని నేనే, అది ఎవరికి సొంతం కాదు. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలంటే ఎవరు ఏం చెప్పినా వినొద్దు. బ్రెజిల్ లో మా కంట్రీలో జింగా అనే ఒక వర్డ్ ఉంది, అంటే ఫ్రీగా మూవ్ అవడం అని దాని మీనింగ్. అలాగే కెపోరియా అంటే మార్షల్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ కాంబినేషన్. నీ అప్పర్ బాడీని ఫ్రీగా మూవ్ చేసి మీ ఫీట్ తో బాల్ ని టచ్ చేయండి. ఈ రిధమే ఈ బ్రెజిల్ స్టార్స్ కి రూట్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ మీరు అపోనెంట్ మూవ్స్ ని కాపీ చేసి ఆ తర్వాత కొన్ని అబిలిటీస్ అండ్ స్టైల్ ని మిక్స్ చేసి మీ ఓన్ స్టైల్ ని క్రియేట్ చేయండి. అప్పుడే మీ ఒరిజినాలిటీ స్టార్ట్ అవుతుంది. నా విజువలైజేషన్ వచ్చి బటర్ఫ్లై, నా ఫీల్డ్ వచ్చి స్టేజ్. నా ఐడియాస్ తో వరల్డ్లోనే బెస్ట్ అంటే ఏంటో అవి యూజ్ చేసి డాన్స్ చేస్తాను. అలా నేను స్టార్ ప్లేయర్ అయ్యాను. ఇది చాలా సింపుల్ కదా అని చెప్తాడు. ఇక్కడ లెవినో మాటల్ని బాచ్రా అండర్స్టాండ్ చేసుకొని నేను కూడా అలా చేయగలనని ఆ ఎక్సైట్మెంట్ తో తన దగ్గర ఉన్న బాల్ ని తీసుకొని ట్రై చేయడానికి చూస్తాడు. బట్ చేయలేకపోతాడు. అప్పుడు వాళ్ళ మాస్టర్, ఈ ట్రైనింగ్ నీకు హెల్ప్ చేస్తుందని చెప్తాడు. ఇక బాచ్రా వచ్చి ఫస్ట్ లెవినో మూవ్స్ ని కాపీ చేసి దాని తర్వాత అతని ప్లేయింగ్ స్టైల్ ని మిక్స్ చేసి విజువలైజేషన్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఫస్ట్ దానికి ఫ్లెక్సిబుల్ బాడీ అండ్ ఇమాజినేషన్ కి పవర్ కావాలి. దానికి వెయిటింగ్ ట్రైనింగ్ అండ్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక బాచ్రా మాస్టర్ దగ్గరికి వెళ్లి, నా దగ్గర నా ఓన్ విజువలైజేషన్ ఉంది, నేను దాన్ని మాస్టర్ అని పిలుస్తాను, బట్ స్ట్రాంగ్ అవడం కోసం ఆ మాస్టర్ కన్నా స్ట్రాంగ్ అయ్యాను.
ఇప్పుడు ఆ మాన్స్టర్ మాయమైపోయిందా? లేదు, అది ఇక్కడే ఉందని ఇమాజిన్ చేసుకుంటే నేను చూడగలను. అయితే ఆ మాన్స్టర్ ని నెక్స్ట్ స్టేజ్ కి ఎవాల్వ్ అయ్యేలా చేయమని చెప్తాడు. ఇక మ్యాచ్ ని చూస్తాము. బాచిరావు వచ్చి 1-on-1 లో జపనీస్ ప్లేయర్స్ అందరినీ ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇక్కడ బాచిరా డ్రిబ్లింగ్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. కానీ ఈసగి వచ్చి అతని డ్రిబ్లింగ్ ముందు కన్నా చాలా డిఫరెంట్ గా ఉందని షాక్ అయిపోతాడు. ఇక బాచిరావు వచ్చి లెవినోమోస్ ని, జింగాని, అలాగే బాచిరావు ఓన్ స్టైల్ ని మిక్స్ చేసి న్యూ డ్రిబ్లింగ్ స్టైల్ ని క్రియేట్ చేస్తాడు. దాని పేరు వచ్చి జింగా మాన్స్టర్. ఇక నెక్స్ట్ బాచిరాని స్టాప్ చేయడానికి కునిగామ వచ్చి బాచిరాతో నేను అనుకున్న ఇమాజినేషన్ కన్నా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయ్యావని చెప్తాడు. ఇక నెక్స్ట్ బాచిరా కునమిని డిఫీట్ చేస్తాడా లేదా, నెక్స్ట్ ఈసగికి టీమ్ 11 లో ఆడడానికి ఛాన్స్ వస్తుందా రాదా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.